తెలంగాణ రాష్ట్రంలో సైనిక పాఠశాలలు ఏర్పాటయ్యే వరకు ఆంధ్ర సైనిక పాఠశాలలో చేరాలి అనుకునే విద్యార్థులను లోకల్ గానే పరిగణించాలని క్రాంతి కీన్ ఫౌండేషన్ విజ్ఞప్తి చేసింది. ఏడాది సైనిక్ స్కూల్స్ ప్రవేశాల కోసం సుమారు 20,000 మంది విద్యార్థులు అర్హత పరీక్ష రాశారని చెప్పారు. ప్రవేశ పరీక్ష సమయంలో ఎలాంటి నిబంధనలు పెట్టని ఏపీ ప్రభుత్వం ఫలితాలు విడుదలయ్యే 10 రోజుల ముందు తెలంగాణ విద్యార్థులను నాన్ లోకల్ గా పరిగణిస్తామని ప్రకటించడం అన్యాయమన్నారు. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు నెలకొల్పిన పాఠశాలలో ఇక్కడ విద్యార్థుల పట్ల వివక్ష ప్రదర్శించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఏపీ ప్రభుత్వం తక్షణమే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేలా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చొరవ తీసుకుని ఏపీ ప్రభుత్వంతో చర్చలు జరపాలని కోరారు. ఈ సంవత్సరం సైనిక్ స్కూల్ ఆల్ ఇండియా సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసిన మన తెలంగాణ తరపున 20,000 మంది విద్యార్థులు రాశారు. అది కొత్తగా ప్రెస్ నోటీస్ వచ్చింది 11th అవర్లో. రిజల్ట్స్ వచ్చే ముందు ఒక 11th అవర్లో ఏంటంటే తెలంగాణ స్టూడెంట్స్ ఏపీలో ఇన్నాళ్ళుగా గత 25 ఇయర్స్ నుంచి తెలంగాణ స్టూడెంట్స్ ఏపీలో ఉన్న కోరుకొండ కలిగిరి సైనిక్ స్కూల్స్కి లోకల్గా ఉంటే సడన్గా మీరు ఇప్పుడు తెలంగాణ స్టూడెంట్స్ అనే వాళ్ళు నాన్ లోకల్ అవుతారు. దీనివల్ల చాలా తెలంగాణ తరపున రాసిన 20,000 మంది పిల్లలకి అన్యాయం అవుతుంది. వాళ్ళ అకాడమిక్ ఇయర్ ఇది ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్, ఇది ఆల్ ఇండియా లెవెల్లో అవుతుంది. ఒక ఎగ్జామ్ అనేది ఎగ్జామ్లో పిల్లలు క్వాలిఫై అవ్వాలి, తర్వాత వాళ్ళకి మెరిట్ రావాలి, యాజ్ వెల్ ఆస్ వాళ్ళు మెడికల్లో కూడా ఫిట్ అవ్వాలి. ఎందుకంటే ఈ సైనిక్ స్కూల్లో వాళ్ళని పిల్లల్ని దేశ సేవ చేయడానికి ఎలా అనేది నేర్పిస్తారు. ఒక డిసిప్లిన్లో వాళ్ళకి ఎన్డీఏకి ట్రైన్ ఇస్తారు. చాలామంది పేరెంట్స్కి వాళ్ళ పిల్లల్ని డిఫెన్స్ అకాడమీలో జాయిన్ చేయాలని వాళ్ళు ఎంచుకునే మార్గం ఏంటంటే ఈ సైనిక్ స్కూల్స్. అలాంటి సైనిక్ స్కూల్లో తెలంగాణ పేరెంట్స్ ఏంటి అంటే, తల్లిదండ్రులు ఏంటి అంటే, మన స్టేట్లో లేకపోయినా ఏపీలో ఉన్న 2 స్కూల్స్కి మనం లోకల్ అవుతున్నాం కదా అని వాళ్ళు ఇంతమంది అప్లై చేస్తే 20,000 మెంబర్స్ అప్లై చేస్తే రిజల్ట్స్ వచ్చే లాస్ట్ ఒక 10 days బిఫోర్ తెలంగాణ విద్యార్థులు అనే వాళ్ళు మీరు నాన్ లోకల్ కింద అవుతారు, మీరు మీకు నాన్ లోకల్ సీట్సే, లోకల్లోకి మీరు రారు అని ఇస్తే చాలామంది పిల్లలకి ఇది అన్యాయం అవుతుంది. చాలామంది పేరెంట్స్ ఎవరైతే పిల్లలని ఎన్డీఏలో డిఫెన్స్ సర్వీస్లో పంపించాలనుకున్న పేరెంట్స్కి చాలా నిరాశ ఉంది. ఎలాగైనా ఈ విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి గారి దృష్టిలోకి తీసుకొని ఎలాగైనా ఆంధ్ర గవర్నమెంట్తో మాట్లాడి ఈ ఒక్క సంవత్సరము పిల్లలని లోకల్గా కన్సిడర్ చేసి నెక్స్ట్ ఇయర్ వరకు మన తెలంగాణకి సైనిక్ స్కూల్స్ వచ్చేటట్టు ఏర్పాటు చేయాలని మా మనవి.